నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం మండల గ్రామంలో పంచాయతీ దారి ఆక్రమించారంటూ రెవెన్యూ పంచాయతీ అధికారులు పోలీస్ బెటాలియన్ సాయంతో దారి తొలగించారు. ఇళ్ల మధ్యలో 30 అడుగుల పంచాయతీ దారిని సిద్ధవరం బీసీ కాలనీ వాసులు ఆక్రమించారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించి స్పందనలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో వెంటనే దారి క్లియర్ చేయాలని రెవెన్యూ శాఖ పంచాయతీ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణంలో రెవెన్యూ పోలీస్ పంచాయతీ అధికారులు జేసీబీతో దారి క్లియర్ చేశారు. పరందారెడ్డి గోడ తగ్గిలో రాపూరు మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీ పక్క వీధిలో 325 సర్వే నెంబర్ 5 నందు గల రోడ్డు గత 7 సంవత్సరాల నుంచి అక్కడ పోలంరెడ్డి పెంచంరెడ్డి, కోటంరెడ్డి రవికుమార్ రెడ్డి, పోలంరెడ్డి పరందామరెడ్డి, మోరంరెడ్డి రామరెడ్డి గారు ఆక్రమించున్నారు. దీనిపైన పలు పర్యాయ నోటీసులు కూడా ఇచ్చారు. ఎంక్రోచ్మెంట్ కూడా ఒకసారి చేస్తే పదే మళ్ళీ సుబ్రహ్మరెడ్డి గారు, మోరంరెడ్డి రామరెడ్డి గారు తిరిగి అక్కడ డస్ట్ స్టేషన్ మళ్ళీ రోడ్డు నాటుకుంటారు. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు కూడా వచ్చి 3-4 నెలలు అయినాయి. వాళ్ళకి అప్పటి నుంచి 2-3 సార్లు నోటీసులు కూడా ఇచ్చాము. వాళ్ళు స్పందించలేదు. తదుపరి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, డిపిఓ గారు ఆదేశాల ఉత్తర్వుల మేరకు ఎంపీడీఓ గారు, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఇతర పోలీసు బలగాలతో ఈరోజు పొద్దున ఆ వీధిని జేసీబీ పరికరాలతో క్లీన్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడ కోర్టు ఉత్తర్వుల్ని తప్పనిసరిగా అమలుపరిచి ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎవరికి అన్యాయం జరగకుండా ఆక్రమణను తొలగించడం జరిగింది.